ఆయన ఒక మానవుని వలె, మనుషుడు వలె బాప్త్యసం తీసుకొని, ప్రవక్త చెప్తున్నాడు కదా, ఆ నీటిలో మానవుడు దేవుడు ఏకమయ్యారు. ప్రజలా జాగ్రత్త విందాము. ఆయన శరీరం ధరించి వచ్చాడు, కానీ దేవుడు యేసుక్రీస్తుని ఒక దత్తత ద్వారా, ఈయన నా ప్రియ కుమారుడు, మరియమ్మ కుమారుడు కాదు, మరోసారి చెప్తున్నా, మరియమ్మ కుమారుడు కాదు, ఆమె యేసేపు కుమారుడు కాదు, వడ్రంగాయన కుమారుడు కాదు, ఈయన నా ప్రియ కుమారుడు. ఈయన మాట వినండి. ఈయన యందు నేను ఆనందిస్తున్నా. ఇది మొదటి స్టెప్. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు ప్రవక్త ఏమన్నాడంటే, ఈయనలో నేను ఉండటానికి ఆనందిస్తున్నా. క్రీస్తు అనే శరీరములో దేవుడు ఉండటానికి ఆనందిస్తున్నాడు. ఆ పార్ట్ అయిపోయిందా?